డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. మనము ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే కొన్ని కన్విక్షన్ థీమ్స్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు కొన్ని సెక్టర్స్ కానీ కొన్ని థీమ్స్ కానీ మనం చూసుకోవాలి. అట్లాంటిది ఈ టైంలో ఎస్పెషల్లీ కరెంట్ టైంలో ఉన్న ట్రెండ్లో ఏవైతే థీమ్స్ 3 థీమ్స్ చూద్దాము, ఏవైతే చాలా బాగా రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఆ థీమ్స్ ఏంటో చూద్దాము, ఆ తర్వాత ఆ థీమ్లో ఉన్న ఇంపార్టెంట్ కీ స్టాక్స్ చూద్దాము విచ్ క్యాన్ బి ఇన్వెస్టెడ్. ఆ థీమ్ యొక్క గ్రోత్ని క్యాప్చర్ చేసే స్టాక్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఈ టైంలో కరెంట్ నెక్స్ట్ 1 to 2 years 3 years టైంలో హై కన్విక్షన్ ఉన్న థీమ్స్ చూసుకుంటే ఒకటి కంపల్సరీ పవర్ గ్రిడ్ లాంటి ఏమంటారు ట్రాన్స్మిషన్, గ్రిడ్ అండ్ ట్రాన్స్మిషన్, పవర్ ట్రాన్స్మిషన్. ఆల్రెడీ ఎనర్జీ స్టాక్స్, రిన్యూవబుల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఆ ఎనర్జీని ఎండ్ యూజర్స్ దగ్గరికి, కన్జ్యూమర్స్కి వెళ్ళాలంటే కంపల్సరీ పవర్ గ్రిడ్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ అవసరము. ఇది ఎందుకంటే 3 GW ఆల్రెడీ సబ్స్టేషన్స్ డెలివరీ అయ్యాయి ఇండియాలో. అండ్ నియర్లీ 8,000 కోట్ల ట్రాన్స్మిషన్ ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. అండ్ సో ఇవేంటంటే ఇందులో హై స్పీడ్ హై మార్జిన్ ఉన్న థీమ్ ఇది. సో ఎందుకంటే మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే ఇవి క్లీన్ బ్యాలెన్స్ షీట్ అండ్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ఎవరైతే చేయగలుగుతారో ఆ కంపెనీస్కి మంచి పొటెన్షియల్ ఉంటుందన్నమాట. సో ఇందులో మనం ఈ థీమ్లో మంచి స్టాక్స్ ఏవో చూద్దాము. ఆబ్వియస్లీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇది హైయెస్ట్ ఒక 3 లక్షల కోట్ల వరకు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది నియర్లీ 300 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇట్స్ లాంగ్ టర్మ్కి వండర్ఫుల్ స్టాక్. మనం చూసుకున్నా కానీ లాస్ట్ 1 monthలో కూడా 3% గ్రో అయింది. PE కూడా అరౌండ్ 18 దగ్గర ఉంది. అండ్ వేరే కంపెనీస్ ఈ సెక్టర్లో ఉన్న వాటికైనా చూసుకుంటే రీజనబుల్గా ట్రేడ్ అవుతుంది PE దగ్గర. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉండింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి. సో PB రేషియో కూడా తక్కువగానే ఉంది. సో ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే ఇంకొక కంపెనీ వచ్చేసి టాటా పవర్. ఇది కొంచెం PE హయ్యర్ ఉన్నా బట్ ఇది బోత్ జనరేషన్లో ఉంది, ట్రాన్స్మిషన్లో ఉంది. సో దట్స్ వై ఏమంటారు, దానివల్ల కొంచెం PE హయ్యర్ కమాండ్ అవుతుంది. టారెంట్ పవర్ ఒకటి అండ్ పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది 9.8 దగ్గర ఉంది. ఇట్స్ ఏ మైక్రో క్యాప్ కంపెనీ. ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇండిగ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ అని, ఇది కూడా ఒక మైక్రో క్యాప్ కంపెనీ. సో ఈ 4 or 5 కంపెనీస్లో మనము పవర్ గ్రిడ్ ట్రాన్స్మిషన్ థీమ్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థీమ్ విచ్ మీడియం టు షార్ట్ టర్మ్లో చూసుకుంటే డేటా సెంటర్స్, AI గ్రేడ్ డేటా సెంటర్స్ థీము. ఇది వచ్చేసి ఆల్రెడీ మనకు తెలుసు డేటా ఫ్రమ్ హై మార్జిన్, మళ్ళీ హయ్యర్ ఎబిడ్డా ఉన్న కంపెనీస్ ఇందులో ఉన్నాయి. సో ఇందులో ఈవెన్ రైల్టెల్ కూడా ఆర్డర్ ఇచ్చింది మల్టిపుల్ ఈ సెక్టర్లో. సో ఇక్కడ కీ స్టాక్స్ చూసుకుంటే డేటా సెంటర్స్లో ఒకటి అనంతరాజ్ లిమిటెడ్ ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తుంది, చూసాము. ఇంకొకటి ఆరియన్ ప్రో, దిస్ ఆల్రెడీ లాస్ట్ వీక్ చాలా బాగా రిటర్న్స్ ఇచ్చింది. అట్లాగే కమిన్స్ ఇండియా ఒకటి, రైల్టెల్ కూడా ఒకటి డేటా సెంటర్ బిజినెస్లో వచ్చింది. అట్లాగే నెట్ వెబ్ టెక్నాలజీస్ కూడా, KEC ఇంటర్నేషనల్ కూడా ఇందులో ఉంది, ABB లిమిటెడ్ కూడా ఉంది. ఈ 4-5 స్టాక్స్లో ఎస్పెషల్లీ అనంతరాజ్ అండ్ ఆరియన్ ప్రో అండ్ కమిన్స్ మీరు డేటా సెంటర్ బిజినెస్లో క్యాప్చర్ చేయాలి, బిజినెస్ మంచి రిటర్న్స్ క్యాప్చర్ చేయాలి ఈ సెక్టర్లో అంటే మాత్రం ఈ 3 స్టాక్స్ చాలా బాగున్నాయి. దెన్ లాస్ట్ థీమ్ అంటే మంచి హై కన్విక్షన్ ఉన్న థీమ్ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్ తీసుకుంటే స్మార్ట్ మీటరింగ్. ఎస్పెషల్లీ మొత్తం మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా స్మార్ట్ మీటర్ కంపల్సరీ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ మోరార్లెస్ మ్యాండేట్ లాంటిది ఇచ్చింది. అలాంటి టైంలో ఈ స్మార్ట్ మీటర్ ఇన్ఫ్రా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి మంచి గ్రోత్ ఉండే అవకాశాలు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. అండ్ ఇది రికరింగ్ క్యాష్ ఫ్లో, వన్ టైం కాకుండా మల్టిపుల్ టైమ్స్ క్యాష్ ఫ్లో వస్తుంది. సో ఇందులో ఉన్న కొన్ని కంపెనీస్, ఇందులో ఎక్కువ పెద్దగా లేదు, పెద్ద సెక్టర్ కాదు, బట్ వన్ ఆబ్వియస్ కంపెనీ ఏంటంటే జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇది డూయింగ్ వెల్. అట్లాగే HPL ఎలక్ట్రిక్స్ అండ్ పవర్, ఈ 2 కంపెనీస్. అట్లాగే అడ్వాన్స్ మీటరింగ్ టెక్నాలజీ AMTL కూడా బాగా ఉంది. ఇంకోటి RMC స్విచ్ గేర్స్. సో అండ్
ఈ 4-5 స్టాక్స్‌లో మనము ఈ థీమ్‌లో కన్విక్షన్ ఉంటే మాత్రం ఈ 4 స్టాక్స్ చూసుకుంటే మనకి మంచి గ్రోత్ ఉన్న పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ అన్నమాట ఇవి. సో, ఈ 3 థీమ్స్ మీడియం టు షార్ట్ టర్మ్‌కి అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి యూజువల్లీ మనం ఎప్పుడు కూడా కొంచెం ఎప్పుడు పాత స్టాక్సే కాకుండా కొత్తవి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటిలో మనం ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 థీమ్స్ బాగా ఉన్నాయి. హై గ్రోత్ ఉన్న థీమ్స్ వీటిలో ఎంటర్ అవ్వచ్చు. నేను చెప్పిన స్టాక్స్‌లో ఎంటర్ చేసుకొని మీ అడ్వైజర్ సజెషన్ తీసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి.